సినిమాలు చూడకూడదంట, ఆ తర్వాత చెడు స్నేహాలు చేయకూడదంట, తాగకూడదంట, డ్రగ్స్ తీసుకోకూడదంట, లేకపోతే వ్యభిచార సంబంధమైన నిలయాలకు వెళ్ళకూడదంట, 2 సెటప్లు 3 సెటప్లు ఉండకూడదంట. యేసు ప్రభువులో ఉంటే చాలా షరతులు ఉన్నాయి. క్రమశిక్షణతో బ్రతకాలి, మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే విచ్చలవిడిగా బ్రతకడం ఈజీ, అబద్ధాలు చెప్పడం ఈజీ, నీతిగా బ్రతకడం కష్టం. మోసం చేయడం ఈజీ, మోసం చేయకుండా యథార్థవంతులుగా ఈ లోకంలో బ్రతకడం కష్టం. పాపంలో పడిపోవడం ఈజీ, తాగేయడం ఈజీ, కానీ పరిశుద్ధంగా జీవించడం, నీ విలువలు నువ్వు కాపాడుకోవడం, దేవునికి మహిమకరంగా బ్రతకడం కష్టం. ఇంత కష్టపడి నేను దేవునిలో ఉంటే నాకేమన్నా ప్రతిఫలం ఉంటుందా అంటే, నీవు ఎంత కష్టపడి దేవునిలో ఉండడానికి ప్రయత్నం చేస్తావో ఆ కష్టం పక్కన పెడితే, దేవునిలో నీవు ఉన్నందుకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మాత్రం అవి డబ్బుతో కొనలేని, వెల కట్టలేనంత విలువైన ఆశీర్వాదాలు. హల్లెలూయా.